అర్జున్ జైలు నుండి బయటకు వచ్చిన అతని మీద పాజిటివ్ ట్రోలింగ్ జనం ఒకటే, అంటే పబ్లిక్ నుంచి అయితే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అతనికి అనుగుణంగా. అదే సందర్భంలో మెగా ఫ్యామిలీలో కుటుంబమే వెళ్ళి పరామర్శించారు. కానీ అభిమానుల నుంచి మాత్రం ఇంకా ఆ నెగిటివ్ అటాక్ మాత్రం నడుస్తుంది. అందులో భాగంగా ఏదైతే ఖైదీ నెంబర్ 7691 అంటూ సంజయ్ థియేటర్ కేసులో A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్కి ఈ నెంబర్ ఇచ్చారు, ఇది వాడి ఖైదీ నెంబర్ అంటూ ఒక పక్కన ట్రోల్ చేస్తున్నారు. మరొక వైపున ఇంకొంతమంది అతని హేటర్స్ ఏదైతే పుష్ప 2 సినిమాలో పోలీస్ అధికారి ఎవరైతే అతన్ని పట్టుకోవడానికి వచ్చేటువంటి అధికారి మీద చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తాడట. అందులో హీరోనే విలనే హీరో. సాధారణంగా నిజ జీవితంలో పోలీసులు హీరోలు, దొంగలు, ఎర్రచందనం స్మగ్లర్లు, దొంగలు ఇట్లాంటి వాళ్ళు విలన్లు. కానీ హీరో అలాంటి విలన్ పాత్రని చేస్తే ఆయనే హీరో అవుతుంటాడు కదా. ఇదివరకు కనుక రామాయణంలో రాముడి పాత్ర కనుక ఎన్టీఆర్ వేస్తే రావణుడు రాక్షసుడు, రాముడు దేవుడు. అదే కనుక ఎన్టీఆర్ రావణుడి పాత్ర వేస్తే రాముడిని నెగిటివ్గాను రావణుడిని హీరోగా చూపించినటువంటిది ఉంటుంది కదా. అట్లాగా చేసుకొస్తే ఇప్పుడు పుష్పాని ట్రోల్ చేసే ఏదైతే అల్లు అర్జున్ని ట్రోల్ చేసేటటువంటి వాళ్ళు నిజమైన షెకావత్ని అక్కడ ఆడుకుని ఉంటావు, కానీ నిజమైనటువంటి నీకు చుక్కలు చూపించినటువంటి వ్యక్తి ఇదిగో చూసుకో. రియల్ స్టోరీలో అల్లు అర్జున్ని ఓ సిఐ అరెస్ట్ చేశారు, ఆయనే బానోత్ రాజనాయక్. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బన్నీకి రాజనాయక్ పెద్ద అభిమాని. అర్జున్తో ఒక్కసారైనా ఫోటో దిగాలని అనుకునేవాట, కానీ చివరికి తన అభిమాని నటుడిని అరెస్ట్ చేసే రోజు వచ్చింది. అది గొప్ప విశేషం అంటూ మరొక వైపున మరికొంతమంది పోస్ట్ చేస్తున్నారు అన్నమాట.